కల్లోలంగా ఉండే కాశ్మీర్లో ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మళ్ళీ కాశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థాయికి తీసుకురావడం సాధ్యమేనా? పరిస్థితి ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తే తప్ప కాశ్మీర్లో సాధారణమైన పరిస్థితులు వెలువడే అవకాశం కనిపించట్లేదు. ఇక ఎన్నికల ముందు మరొకసారి ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన చర్చ సర్వత్రా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ అంశాలపైనే ఇవాళ న్యూస్ రూమ్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి స్టూడియోలో ఉన్నారు అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ములపూడి రేణు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి, టీడీపీ నుంచి, విజయవాడ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు మెంబర్ టీడీపీ నుంచి. చిన్న విరామం తీసుకుందాం. విరామం న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. అంబటి రామకృష్ణ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో సాధారణంగా ఆలోచిస్తే కాశ్మీర్ పరిస్థితుల కోసం అందరికీ ఆందోళన ఉన్న పరిస్థితులు ఇంకొంత ముందుకు వెళ్ళిన ఒక అడుగు ముందుకు వేసి భారత్ పాకిస్తాన్ భూభాగంలో అడుగుపెట్టిన నేపథ్యంలో కాశ్మీర్లో పరిస్థితులు మరింత దిగజారుతాయనే అనుమానం అయితే అందరికీ ఉంది. అయితే ముందుగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన పైలట్స్, ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ గవర్నమెంట్ అనే దానికన్నా మిలిటరీ విజయంగా ఇది మాట్లాడదాం. మనం భారతదేశ మిలిటరీ ఒక విజయాన్ని సాధించి వచ్చింది. ఎటువంటి డ్యామేజ్ జరగకుండా అనుకున్న లక్ష్యాన్ని కొట్టి రాగలిగింది. సో మిలిటరీ విజయాన్ని సాధించగలిగింది. ఇది కేవలం ప్రతీకార దాడి. మనం దెబ్బతిన్న తర్వాత మనం వెళ్ళి ప్రతీకార దాడి చేసి వచ్చాం. ఎనీహౌ మన మిలిటరీ సక్సెస్ సాధించింది. అయితే ఇక్కడ మనం పొలిటికల్ సినారియోలోకి వెళ్ళినప్పుడు బీజేపీ యొక్క వైఖరి మనం కనుక తీసుకుంటే, కాశ్మీర్లో పీడీపీతో వ్యతిరేకంగా ఉంటూనే మళ్ళీ పీడీపీతో పొత్తు పెట్టుకొని అక్కడ హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడికి ప్రెసిడెంట్ రూల్ తీసుకురావాల్సిన సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్లో నుంచి బయటకు వచ్చి అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసి ఇవాళ కాశ్మీర్లో ప్రజలు ఏ పరిస్థితికి వెళ్ళిపోయారంటే, మొన్న ఒకటి చదవటం జరిగింది. కాశ్మీరీ పండిట్స్తో సహా మోడీ వచ్చిన తర్వాత మాకు ఏదో బాగా ఆసరా అండా దొరుకుతుంది అనుకున్నాం, కానీ ఇది గతం కన్నా మేము ఇంకా భారతదేశానికి ఇంకా దూరంగా జరిగామేమో అన్న భావనలోకి వెళ్ళాము అని కాశ్మీరీ పండిట్సే చెప్పడం జరిగింది ఆ మాట. సో ఆ పరిస్థితికి కాశ్మీరీ ప్రజలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మన చర్యలు మనం వాళ్ళకి ఇస్తున్న సపోర్టు మనం వెళ్లాల్సిన దిశగా కనుక వెళ్ళి ఉంటే ఇవాళ కాశ్మీరీ ప్రజలు అభద్రతా భావానికి లోనయ్యి మేము భారత్ భూభాగంలో మాకు కావాల్సినవి అన్ని జరుగుతున్నాయి ఉంటున్నాము అనే పరిస్థితుల్లో లేకుండా వాళ్ళు సెకండ్ థాట్లోకి వెళ్ళే పరిస్థితిలోకి ఎందుకు నెట్టివేయబడ్డారు అనేది మనం ఇక్కడ అనాలిసిస్ చేయాల్సిన పరిస్థితి. గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినా కూడా ఎప్పుడు వచ్చి మార్కెటింగ్ చేసుకున్న దాఖలాలు లేవు. మొన్న 2016లోనే ఎప్పుడో ఒక సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత ఇదే చెప్పారు, మేము వెళ్ళాం, సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చాం, మొత్తం తుదిముట్టించేసాం, మమ్మల్ని చూస్తే 56 అంగుళాల ఛాతీని చూస్తే గదగద వణుకుతున్నారు అనే మాట మాట్లాడారు. అటువంటిది వచ్చి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నా కూడా వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల 45 మంది వీర జవాన్లు భారతదేశం కోల్పోవడం జరిగింది. సో ఇక్కడ ఎక్కడ తప్పు జరిగింది అని మనం సమీక్షించుకోవాల్సిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా దేశం మొత్తం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడింది. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా వీళ్ళ వెనక ఆ కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడటం జరిగింది. ఏ రకమైన చర్య అన్నా తీసుకోండి, మేము మీతో ఉంటాం, గో హెడ్ అనేది ప్రతిపక్ష పాత్రని పర్ఫెక్ట్ గా పోషిస్తున్నాయి. సరే, ప్రతి దాంట్లో నుంచి మనం రాజకీయ నిన్న చూసాం, ఏదైతే సైనికుల కోసం స్థాపించారు వాళ్ళ స్తూపాన్ని, వెరీ గుడ్ చేశారు, దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. మళ్ళీ అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడే పరిస్థితికి వెళ్ళేటప్పటికీ అక్కడ కొంచెం ప్రజలు ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు మీ వెంట మేము ఉంటాము, మీరు ఏ పని చేసినా మేము మీ వెనక వాళ్ళ ఉన్నాము అన్న తర్వాత మళ్ళీ దాన్ని కూడా రాజకీయం చేసి అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడడం అనేది సామాన్య పౌరుడు ఎవరైనా కూడా ఆలోచిస్తారు. ఎందుకు ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుతుంది అక్కడ వీర జవాన్ల గురించి, వాళ్ళని జ్ఞప్తికి తెచ్చుకునే విషయం, వాళ్ళ త్యాగాల గురించి మాట్లాడాల్సిన విషయం. అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు ఇందిరాగాంధీనో రాహుల్ గాంధీనో జవహర్లాల్ నెహ్రూ గురించో మాట్లాడడం అంటే, ఇప్పుడు మీరు ఎవరికి ఎక్కడ అమర జవాన్లు ఎవరు అంటే, గతంలో ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ పైన యుద్ధం చేసిన నాడు చనిపోయిన వాళ్ళు, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ పైన యుద్ధం చేసిన నాడు చనిపోయిన సైనికులు, వాళ్ళకి మీరు ఒక నివాళిగా ఒకటి పెట్టారు. దానికి వెల్ అండ్ గుడ్, దాన్ని అందరం కూడా అప్రిషియేట్ చేశారు. కానీ అక్కడ కూడా పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలనే ఒక నెగిటివ్ సెన్స్ అనేది మనం చర్చించాల్సిన విషయం తప్ప, ఏది ఏమైనప్పటికీ కూడా కాశ్మీర్లో వీళ్ళు అనుసరించాల్సిన పందాన్ని అనుసరించకుండా
దేశంలో నుంచి కాశ్మీరీలని దూరంగా జరిపే పరిస్థితిని అయితే తీసుకొచ్చారు బీజేపీ ప్రభుత్వం. ఎస్ రైట్. ములపూడి రేణుక్ గారు, సో నిజంగా కశ్మీర్ మళ్ళీ సాధారణ పరిస్థితులకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? మళ్ళీ 370-335A కోసం చర్చించుకుంటున్న సందర్భంలో సో కశ్మీర్ లో ఉన్న నాయకులు కావచ్చు, వేర్పాటువాద సంస్థలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితులు, సో ఇప్పుడు సాధారణమైన పరిస్థితులు మళ్ళీ కశ్మీర్ ని తీసుకురావడం సాధ్యమేనా? ముందుగా ఐ సెల్యూట్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈరోజు సక్సెస్ఫుల్గా ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల మీద మన వైమానిక దళం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ని విజయవంతంగా చేసి ఆ స్థావరాలని తుదిముట్టించినందుకు గాను ఈ యావత్ జాతి, ఈ భరత జాతి ఒక కృతజ్ఞతతో ఉంటుంది, ఒక అండగా ఉంటుంది. వాళ్ళ పట్ల అత్యంత గౌరవంతో ఒక వందనాన్ని తెలియజేస్తూ ఈరోజు భరత జాతి అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అట్ ది సేమ్ టైం మనం చూసాము ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక రకం దేశంలో అంతా కూడా ఒక భావోద్వేగపూరితమైన ఒక వాతావరణం ఉంది. మనందరికీ తెలుసు, మొన్న ఫిబ్రవరి 14వ తారీఖు నాడు జరిగినటువంటి ఈ పుల్వామా దాడిలో 44 మంది వీర జవాన్లు మరి ఏ విధంగా టెర్రరిస్ట్ యాక్ట్కి వాళ్ళు ఒక 100 కిలోస్ RDX పెట్టి పేల్చివేసినటువంటి సంఘటనలో 44 మంది వీర జవాన్లను మనం కోల్పోయాము. ఆ రోజు నుంచి ఈ గత 2 వారాలుగా కూడా చూస్తే భారతదేశం అంతటా కూడా ఒకటే చర్చ జరుగుతుంది. ఏమవుతుంది మన కశ్మీర్ బార్డర్లో, ఏమవుతుంది మన దేశ సరిహద్దుల్లో, మళ్ళీ ఏమైనా యుద్ధం దిశగా వెళ్తుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ పుల్వామా సంఘటనకి ప్రతిఘటనగా ఈరోజు మన వైమానిక దళం తీసుకున్నటువంటి ఈ చర్యలని ప్రతి పౌరుడు కూడా సమర్థిస్తున్నారు. ఈ జాతి అంతటా కూడా అందరూ కూడా ఈ జాతి వారి పైన అండగా దీనితో ఒక స్ఫూర్తితో నిలబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇంతకు ముందు కూడా మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి వారు మాట్లాడుతూ చెప్పారు, మనకు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా చూస్తే పాకిస్తాన్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ దేశమంతటా కూడా ఒక యుద్ధపూరితమైనటువంటి వాతావరణంలో ఒక రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి సందర్భంలో అందరూ కూడా ఇవాళ సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆల్ పార్టీస్ని పిలిచి అందరినీ ఏకదాటి మీదకి తీసుకుని వచ్చి ఈ భారతదేశం ముందున్న సవాలు దాన్ని ఎలా తీసుకెళ్లాలి అన్న దాని మీద మరి ప్రధానమంత్రి గారు సమావేశం పెడతారు అని అనుకున్నాం. కానీ మరి ఈరోజు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గారు సమావేశం పెట్టారు. మన ప్రధానమంత్రి గారు మాత్రం రాజస్థాన్లో ఉన్నటువంటి చురు ప్రాంతంలో ఒక ఎన్నికల ప్రచార సభకి వెళ్ళి అక్కడ కూడా ఈ రోజు జరిగినటువంటి సంఘటనని ఒక ఎన్నికల అంశంగా మాట్లాడుతూ అక్కడ గతంలో జరిగినటువంటి రాజస్థాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఎండగొడుతూ మాట్లాడి వారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తా ఉంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఇటువంటి సందర్భంలో అది అసందర్భం ఒకటి అయితే, ఇంకొకటి బాధ్యతారహితంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే కనిపిస్తున్నాయో దానికి ఒక పౌరురాలుగా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం కోరుకుంటుంది యుద్ధం కాదు, ఈ దేశ ప్రజలందరూ కోరుకుంటుంది ఒక శాంతి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి నిద్ర పట్టాలి అంటే మన కోసం ఎంతో మంది బార్డర్లో మరి వాళ్ళు కునుకు లేకుండా వాళ్ళు పహారా చేయటం మూలంగా ఈ దేశ రక్షణ కోసం వారు ఉండటం మూలంగా ఈ 130 కోట్ల ప్రజలు ఒక పీస్ఫుల్ గా పడుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు చేసేటువంటి త్యాగాలు, వాళ్ళకు పడుతున్నటువంటి కష్టానికి ఎప్పుడూ మనం కలిసి వెళ్ళాలే తప్ప దాన్ని ఒక రాజకీయ అంశంగా ఒక ప్రచార అంశంగా మార్చుకోవటం అనేటువంటిది మాత్రం ఇది తగినటువంటి అంశంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే మనం చూసాము మొన్న జరిగిన తర్వాత కూడా పుల్వామా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా రేణుక్ గారు దీనికి వెంటనే రఘునాథ్ బాబు గారు సమాధానం అడదు. రఘునాథ్ బాబు గారు, సో దేశంలో ఉన్న పార్టీలన్నీ విపక్ష పార్టీల దగ్గర నుంచి అన్ని పార్టీలు మీకు అండదండగా ఉన్నాయి, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామన్న సమయంలో కూడా సో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడాన్ని, ఈ భావోద్వేగమైన సమయంలో రాజకీయాల కోసం మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి? ఈ రోజు అఖిలపక్ష భేటీకి ప్రధాని హాజరు కాకపోవడం, ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతున్నా కూడా కేవలం విదేశాంగ శాఖ మంత్రి నేతృత్వంలోనే ఇదంతా జరగడాన్ని ఏ విధంగా చూడాలి? దీన్నే ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. ఒకటి ఫస్ట్ ఓకే మొట్టమొదటిగా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రభుత్వానికి ఈ విషయంలో మద్దతు ఇవ్వటం అనేది ధైర్యంగా మద్దతు ఇవ్వటం అనేది
చాలా ఆహ్వానించదగ్గ సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించి నేను ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుందంటే ఒక 4-5 రోజుల క్రితం కూడా ఒక 2 పార్టీలు, కాంగ్రెస్ కాదు, వాళ్ళు కొంత పాకిస్తాన్నే సపోర్ట్ చేసేటట్టుగా, అది రాజకీయ లబ్ధి కాకపోతే ఉగ్రవాద దాడి మీద పాకిస్తాన్ వాళ్ళు ఎండార్స్ చేయటం, వాళ్ళు ప్రధానమంత్రి ఇలా చెప్పాడు అని ఇక్కడ చెప్పుకోవటం అర్థం లేనటువంటి, ఎవరు తప్పు చేసినాడు నేను తప్పు చేశానని చెప్పడు. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు కూడా వాళ్ళ దేశం మొత్తం ఒక లైన్ లోకి రఘునాథ్ బాబు గారు ఒక్క నిమిషం ఏదో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రేణు గారు, క్విక్ రియాక్షన్. ఇప్పుడు రూపా, రఘునాథ్ బాబు గారు ఇప్పుడు కూడా మీరు ఇదే చెప్తున్నాము, ఏ రాజకీయం అయితే మీరు మాట్లాడుతున్నారో అంటే ఏదైనా ప్రశ్నించే వాళ్ళని మీరు ప్రతి ఒక్కరిని కూడా ఏదో యాంటీ నేషనల్ అని, మీ ఒక్కరికే దేశభక్తి ఉన్నట్లుగా, లేదంటే ఏదో పాకిస్తాన్ వాళ్ళకు మద్దతు పలుకుతున్నటువంటి విధంగా ఏదైతే చిత్రీకరిస్తున్నారో అన్నట్లుగా మీరు అది మాత్రం మీకు తగదు అని చెప్తున్నా. ఒక బాధ్యత గల పౌరుడిగా ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా కాదు, ఒక బాధ్యత గల పౌరుడిగా మీరు మాట్లాడండి. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆ మాటలు మాట్లాడేది కరెక్ట్ అయితే రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంత నీచమైన స్థాయికి దిగజారి అన్ని మాటలు అన్నటువంటి విధంగా ఉందా, దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. రఘునాథ్ బాబు గారు, ఈ రోజు అఖిలపక్ష భేటీకి ప్రధాని హాజరు కాకపోవడానికి కారణాలను విపక్షాలు అడుగుతున్నాయి. రూప్ గారు ఆమె మాట్లాడినప్పుడు నేను ఆగిపోయా, మీరు ఆగమన్నారు. ఇప్పుడు నేను దానికి సమాధానం నేను కరెక్ట్ డేట్ చెప్తాను. 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది గుంటూరులో. ఆ రోజు ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చినాక నేను వాళ్ళకి ఈనాడులో వచ్చినటువంటి ఒక న్యూస్ ఐటమ్, అంటే నా సోషల్ మీడియాలో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అన్న విషయాన్ని నేను ఈటీవీలో వచ్చింది. నేను ఈటీవీ ప్రతినిధిని అడిగా, ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసి చెప్పు, నేను పొరపాటున ఏమైనా తప్పు, ఫేక్ కూడా వస్తుంటాయి కాబట్టి ఏమైనా పొరపాటు జరుగుతుంది అంటే నా ముందే అందరూ రిపోర్టర్స్ ముందే ఆయన చెక్ చేసి ఇది కరెక్ట్ అండి, ఉదయం టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని అన్నారు. ఆ తర్వాతే ఆ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడా, అది ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నా. కాబట్టి నేనేమి నిరాధారమైన కాదు, నేను దానిలో నిరాధారమైన కాదు. పైగా ఇప్పుడు ఏ సాక్ష్యం ఏ చిన్న పేపరో కాదు, ఈనాడులో వచ్చింది కాబట్టి ఆ పైగాళ్ళు నా ముందే క్రాస్ చెక్ చేసి చెప్పారు. ఇప్పుడు ఈ రోజు కూడా రూప్ గారు పాయింట్ కి వచ్చేద్దాం, రఘునాథ్ బాబు గారు పాయింట్ కి వచ్చేద్దాం. ఈ రోజు అఖిలపక్ష భేటీకి ఇంత సీరియస్ మీరు ఏదైనా బాధ్యతతో మాట్లాడండి. ఎంత ఒక చూడమ్మా, ఇప్పుడు చూడు రూప, వాళ్ళ ఈ ప్రభుత్వం ధీటుగా జవాబు ఇవ్వగలదు అనే నమ్మకం వాళ్ళ దేశ ప్రజల్లో ఉంది. ఏమన్నా ఈ సర్జికల్ స్ట్రైక్స్ కొత్తవి కాదు, కాంగ్రెస్ ఎన్నోసార్లు చేసింది కానీ అన్నోటిస్డ్కి వెళ్ళింది. ఇందాక అంబేద్కర్ చెబుతున్నారు, మరి ఇన్ని సంవత్సరాలు ఈ 72 ఏళ్ళు అత్యధిక కాలం వాళ్లేగా పనిచేసింది, కనీసం 60 ఏళ్ళు. మరి ఎందుకు ఈ సమస్యకి పరిష్కారం చూపలేకపోయారు, ఎందుకు ఈ టెర్రరిజాన్ని ఆపలేకపోయారు, ఎందుకు పాకిస్తాన్కి బుద్ధి చెప్పలేకపోయారు, ఎందుకు వాళ్ళ ప్లేస్ వాళ్ళకి చూపించలేకపోయారు? వాళ్ళ దేశ ప్రజలు ఎస్ ఈ ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని నమ్మకం వాడు ఎందుకు కలిగింది, ఆ రోజు ఎందుకు కలగలేదు, ఇది విశ్లేషించుకుంటారు. నేను ఇంకా ధైర్యం పచ్చిగా చెప్పాలంటే వాళ్ళు పాకిస్తాన్ ఈ కాంగ్రెస్ తన మిత్రపక్షాలు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాయి. ఈ దేశంలో వచ్చే ఎన్నికల్లో వాళ్ళ కోరిక లేదా నీ కోరిక అది. కాబట్టి చూడండి, ఉండండి, 70 ఒక్క నిమిషం 72లో ఇందిరాగాంధీ చేసినప్పుడు ఆ రోజున వాజ్పేయి గారు ధైర్యంగా సపోర్ట్ ఇచ్చారు. ఆ రోజున ఇందిరాగాంధీ వారు గెలిచింది, చాలా సంతోషం, దేశం అంతా ఒకటిగా ఉంది. కానీ రాజకీయ లబ్ధి కోసం, ఒక వర్గం ఓట్ల కోసం, లేకపోతే ఎవరు మెప్పు కోసం ఈ రావణ కాష్టం లాగా ఈ సమస్యని ఇంతకాలం ఉంచిన దానికి కాంగ్రెస్ బాధ్యత లేదంటే అది హాస్యాస్పదం. ఒక్క నిమిషం అంబటి రామకృష్ణ, చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సో ఈ అంశం, కాశ్మీర్ అంశం ఎప్పటికీ ఎడతగని అంశంగా ఉండిపోవడం.
న్యూస్ రూమ్ కి తిరిగి తంబటి రామకృష్ణ గారు, సో 70 ఏళ్లలో మీరు పరిష్కరించకుండా దీన్ని మరింత సంక్లిష్టం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి బీజేపీ కావచ్చు కేవలం 4 ఏళ్లలోనే ఈ సమస్యను పరిష్కరించాలని ఏ విధంగా అనుకుంటున్నారు? సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అంత సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా సంక్లిష్టం అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు తీవ్రవాదం అనేది ఎవరు పెంచి పోషించరు. అమెరికా లాంటి అత్యధికంగా డెవలప్ అయిన కంట్రీ కూడా తీవ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. దాని తీవ్రవాదానికి వాళ్ళు కూడా బలైన పరిస్థితి. సరే, పక్కలో బలంలా ఉంది పాకిస్తాన్. దాన్ని ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ హయాంలో, కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, శాస్త్రి గారి హయాంలో కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ హయాంలో కావచ్చు, ఎక్కడికక్కడ పాకిస్తాన్కి బుద్ధి చెప్తూ గుణపాఠం నేర్పిస్తూనే వచ్చే చివరికి మొన్న కార్గిల్ వారప్పుడు మన వాజ్పేయి గారు బోఫోర్స్ గన్లతో వాడి కార్గిల్ వారు గెలవడం జరిగింది. ఇవాళ వీళ్ళు వాడిన యుద్ధ విమానాలతో సహా, యుద్ధ నైపుణ్యాలతో సహా సైన్యాన్ని ఈ 4 ఏళ్లలోనే సమకూర్చింది కాదుగా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం. సో మనం అంత ధైర్యంగా వెళ్ళి ఎదుర్కోగలుగుతున్నాము పాకిస్తాన్ని అంటే ఇప్పుడు ఈ 4 ఏళ్లలో వీరు సమకూర్చింది కాదు, వీళ్ళు తెచ్చిపెట్టింది కాదు. పాయింట్ నెంబర్ 1. రఘునాథ్ బాబు గారు లాంటి పెద్దలు, నేను ఇప్పుడు మోడీ అంటే మాట్లాడాడు కానీ రఘునాథ్ బాబు గారు లాంటి వాళ్ళు నేను ఈ వ్యాఖ్య చేస్తారని నేను అనుకోలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పాకిస్తాన్ గెలుపు ఎదురు చూస్తుందనే మాట రఘునాథ్ బాబు గారు లాంటి పెద్దలు వాడతారని నేనైతే అనుకోలేదు. ఎట్లా మాట్లాడతారండి? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు పాకిస్తాన్ ప్రధానుల ఇళ్లకి పుట్టినరోజులకి కేకులు కోయడానికి వెళ్ళా, వాళ్ళ అమ్మకి వీళ్ళ అమ్మకి వాళ్ళు బట్టలు పెట్టుకోవాలా, బస్సులు వేసుకొని పాకిస్తాన్కి కాంగ్రెస్ నాయకులు ఎవరు వెళ్ళా. 2011లో బాంబేలో దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ని అంతర్జాతీయంగా వేరు చేసి, పాకిస్తాన్ని ఒంటరి చేసి, పాకిస్తాన్ అనేది ఒక దుర్మార్గపు దేశం అని చూపించే దాంట్లో ప్రపంచంలో మేము పోరాడి పాకిస్తాన్ని ఒంటరిగా పక్కన పెడితే వీళ్ళు వెళ్ళి నవాజ్ షరీఫ్ ఇంట్లో వీళ్ళ మిత్రుల యొక్క వ్యాపార లావాదేవీలు అవినీతికి మారుపేరైన నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి ఆ ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఎవరికి తెలియకుండా వెళ్ళి పుట్టినరోజు వేడుకలు జరుపుకొని వచ్చిన నరేంద్ర మోడీ గారు ఇవాళ మేము వచ్చి దేశభక్తులం, వీరులం, సూరులం అని. ఏంటి మీ దేశభక్తి? వచ్చి 45 మంది వీర సైనికుల్ని అమరులైన తర్వాత మీరు వెళ్ళి కొట్టి రాగలిగారు. అదే గనక మన పట్ల భయం ఉంటే మన సైన్యం వైపు కన్నెత్తి చూస్తుందా పాకిస్తాన్? మన సైన్యాన్ని చంపిన తర్వాత మీరు ప్రతీకార చర్యగా అత్యున్నతమైన, అత్యంత శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ భారతదేశానికి కలిగి ఉంది కాబట్టి వాళ్ళని మనం సర్జికల్ స్ట్రైక్ చేసి రాగలిగాం తప్ప దానికి మీ గొప్పతనం ఎలా అవుతుంది? భారత ఆర్మీ గొప్పతనం అవుతుంది తప్ప దానికి మీ గొప్పతనం అయితే దేశం ఇటువైపు చూడరు కదా. మీరు తీయండి, రికార్డు తీయండి. టెర్రరిస్ట్ అటాక్స్ మొత్తం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 250 టైమ్స్ పెరిగినాయి. మన ఆయుధ కేంద్రాల దగ్గరకు వచ్చి కొట్టేయగలిగారు టెర్రరిస్టులు. ఆర్మీ, అవతల దేశం ఆర్మీ కూడా కాదు, టెర్రరిస్టులు వచ్చి కొట్టేయగలిగారు. అంటే ఎంత బలహీనంగా నడుస్తోంది ఈ ప్రభుత్వం. దాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీ ఇందిరా నెహ్రూ, గాంధీ నెహ్రూ ఫ్యామిలీ మీద నెపాన్ని నెట్టి వాళ్ళ మీద మనం ఏడుస్తూ కూర్చుంటే మనం బీజేపీని మనగా ముందుకు తీసుకెళ్లగలుగుతామనే ఒక ఆలోచన ధోరణితో మాట్లాడుతున్నారు తప్ప మీ వెనకమాల మేము ఉన్నామయ్యా, మీరు ఏం చర్య తీసుకున్నా దానికి మేము మద్దతు ఇస్తామని మాట్లాడుతున్న ఈ తరుణంలో ఇంకా వచ్చి మీరు కాంగ్రెస్ పార్టీని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చీల్చి చెండాడింది పాకిస్తాన్ని. మీరు ఆ పని చేయలేక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేలెత్తి చూపిస్తారంటే దాన్ని ఆలోచించాలి కదా. దేశ ప్రజలు కూడా చూస్తున్నారు కదా. సో ఇప్పుడు కాశ్మీర్ విషయంలో ఏం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది? సో మీరు చేయలేంది 4 ఏళ్లలో ఏం చేసేయచ్చు అంటారు? మేము చేయలేంది 4 ఏళ్లలో చేయలేరు, కానీ వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం నేనేమంటాను, పీడీపీ అనేది ఒక వేర్పాటువాద పార్టీ. ఆ వేర్పాటువాద పార్టీతో మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం అంత కక్కుర్తిగా వెళ్ళి మీరు కాశ్మీర్ లో పీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా. పీడీపీ అనేది ఎవరు? పూర్తిగా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్న పార్టీ కదా. ఈ జైషేల్ కి లేకపోతే కాశ్మీర్ విభజనవాదానికి మద్దతు పలుకుతున్న పార్టీ కదా పీడీపీ. అటువంటి పార్టీతో మీరు ఆ రాజ్య అధికారం కోసం కక్కుర్తిగా పొత్తు పెట్టుకొని అక్కడ మీకు చేతగాక దాన్ని మళ్ళీ ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఇప్పుడు వాళ్ళకి ఒకసారి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత బలం పెరిగింది అక్కడ. అదే వాళ్ళని అధికారంగా దూరంగా ఉంచి ఉండగలిగి ఉంటుంటే వాళ్ళకి అంత బలం పెరిగేది కాదు కదా. మీ వాస్తవంగా బీజేపీ ఫెయిల్యూర్ అంటాను నేను ఇది. అదే పీడీపీతో కనుక మీరు పొత్తు పెట్టుకోకుండా ఉంటే జరిగేదే కాదు. తర్వాత ఆర్టికల్ 350 అనే విషయానికి వచ్చేటప్పుడు అక్కడ ఆనాడు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు భారతదేశంలో కలవటానికి. రాజు భారతదేశంలో కలవాలి అనుకుంటున్నాడు. సో వీళ్ళని ఎలాగైనా నచ్చజెప్పి బుజ్జగించో ఏదో చేసి కాశ్మీర్ ని మన దగ్గర ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చి ఆర్టికల్ 350 అనేది కన్సిడర్ చేసి మిమ్మల్ని స్పెషల్ గా కన్సిడర్ చేస్తాం, మీరు మాతో కలిసి ఉండండి ఆ ప్రజలను ఒప్పించి కలిపేదానికి ఆ స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారు తప్ప దాన్ని కూడా ఒక బూచిగా చూపించి, సరే మేడం
గత 30 సంవత్సరాలుగా దేశంలో ఏ ఒక్క పార్టీకి కూడా స్వతంత్రంగా మెజారిటీ వచ్చిన దాఖలాలు లేవు. అన్ని కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏదన్నా ఒక చర్య చెయ్యాలి అంటే గనక ఎవరి దగ్గర పూర్తి మెజారిటీ లేదు. గత 5 సంవత్సరాలుగా పూర్తి మెజారిటీ కలిగింది బీజేపీ ప్రభుత్వం. ఏం చేయగలిగారు ఈ 5 సంవత్సరాలుగా? ఇవాళైనా ఆర్టికల్ 370నో లేకపోతే 335 చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి. అక్కడ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయడానికి వీల్లేదు. కేవలం ఓట్ల కోసం ఇప్పుడు మళ్ళీ ఆర్టికల్ 370ని, రామ మందిరాన్ని ఇలాంటి మళ్ళీ తీసుకొచ్చి సెంటిమెంట్ రెచ్చగొట్టి అధికారం రావాలనే దుర్మార్గపు ఆలోచనే తప్ప నేను అదేగా చెప్పి 45 మంది సైనికులు చనిపోతే దాన్ని ప్రతీకార చర్య తీసి దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే హీన స్థితిలో బీజేపీ ఉంది. రైట్ రేణుక్ గారు, సో కేవలం ఈ 4 ఏళ్లలో